జోగి రమేష్ గారిని దాదాపుగా 3-4 మాసాల పాటు జైల్లో పెట్టగలిగావు. జైల్లో పెట్టి ఏం చేయగలిగావు? నారా చంద్రబాబు నాయుడు గారు లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మీరేం చేయగలిగారు? జోగి రమేష్ గారిని జగన్కి దూరం చేయగలిగావా? జోగి రమేష్ గారిని భయపెట్టి రాజకీయాల నుంచి విరమించి ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడా? లేదా జోగి రమేష్ పిలిస్తే కార్యకర్తలు దొరకకుండా చేయగలిగావా? ఏం సాధించావా అంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి జోగి రమేష్ మా ఇంటి మీదకి వచ్చి నన్ను క్షమాపణ చెప్పమని అడుగుతాడా అని చెప్పి తప్పుడు కేసు పెట్టి మీరు 3 మాసాలు 4 మాసాలు లోపలేయటం వల్ల ఏమైంది అంటే మైలవరం నియోజకవర్గంలో 2 సంవత్సరాలు నిండేప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు నిండేప్పటికి ఇంకా 3 ఏళ్ళు ఉండగానే మైలవరం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో కూడా జోగి రమేష్ గెలుపుని ఆపగలిగేవాడు ఎవడూ లేడనంత సానుభూతిని కార్యకర్తల్లో కట్టడిని తీసుకురావడం అనేది ఎవరి వల్ల అయిందంటే ఆ తండ్రి కొడుకుల వల్ల అయింది. లేదా 4 రోజులు ఆలస్యం పట్టేది, ఇంకో సంవత్సరం ఆలస్యం పట్టేదేమో ఈ ఊపు రావటానికి. కాబట్టి నువ్వు అందుకే జోగి రమేష్ గారు కూడా బయట చెప్పాడు, ఏమయ్యా మీ ఇంటికి కరకట్ట మీదకి వచ్చానని చెప్పి నన్ను తప్పుడు కేసు పెట్టి లోపలేసావు కదా, ఒకసారి కాదా ఇంకో 2వ సారి 3వ సారి వస్తా, నువ్వేం చేసుకుంటావు, ఎన్నిసార్లు వేసుకుంటావు, లోపల వేసుకోమని చెప్పి చెప్పగలిగాడు. కాబట్టి నష్టం అంటే అరెస్ట్ అనేది అరెస్టు ద్వారా వచ్చినటువంటి కష్టం, మనోవేదన జోగి రమేష్ గారి కుటుంబానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కానీ ఆ కష్టం నష్టం తాత్కాలికమైందే. పౌర్ణమి రోజు గ్రహణం పడితే ఆ నిమిషం 2 నిమిషాల్లో 3 నిమిషాలు 5 నిమిషాల పాటే చీకటి ఉంటుంది, కానీ ఆ గ్రహణం విడంగానే ఎంత గొప్పగా వెలుతురు వస్తుందో ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గానికి జోగి రమేష్ గారికి పట్టిన గ్రహణం పట్టింది, పోయింది. ఇక రాబోయే రోజులంతా కూడా పున్నమే వెలుతురులోనే మన ప్రయాణం ఉంటుందని చెప్పి అనేది ఖచ్చితంగా మీరు ఆ నమ్మకంతోనే మీరు ఉండండి అని చెప్తూ, ఇకపోతే తిరుపతి ప్రసాదం గురించి ఇవాళ ప్రతి ఊర్లో తెలుగుదేశం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాంట క్యాబినెట్లో చర్చే, అసలు సత్తుకే సాంబైలందరినీ కూడా నేను వేసుకున్నా ఏమో క్యాబినెట్లో, ఒక్కడంటే ఒక్కడు అసలు ఒక్కడ పనికొచ్చే వెళ్ళాడు అసలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇంత విషం చిమ్మాం, మళ్ళీ లేచి వాళ్ళందరూ కూడా ఎవడకాడు లేచి పరిగెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో సెట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వేసిన బురద పాపం విషం అంతా కూడా కడిగేసింది, మొత్తం అంతా కూడా మళ్ళీ వాళ్ళతో ఎలిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుదరదు, మీరందరూ ఇవాళ నుంచి మొత్తం ప్రతి గుడికి వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళెట్టి కడిగేసేయండి, గుడంతా కడిగేసేయండి. కడిగేసి అమ్మో జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగింది. మొన్నేమో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతో లడ్డూ చేసి ప్రసాదం చేశాడు, పంది కొవ్వుతో లడ్డూ చేశాడు, చేప నూనెతో లడ్డూ చేశాడని చెప్పినేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు ముగ్గురు వాళ్ళు రచ్చ చేశారు, విషం చెప్పారు. ఇప్పుడంటే కల్తీ జరిగిందని చెప్పాలంటే మనం ఒకటే అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా 80 ఏళ్ల వయసు, మీకు 80 ఏళ్ల వయసు, 8 వయసులో ఇంత నిర్లజ్జగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు పనిచేయటం అనేది ఎవడికి ఉపయోగం అని అడుగుతున్నాను. ఎవడికి ఉపయోగం?